వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు పొత్తుల కోసం ఆరాటపడుతున్నాయి, పొత్తుల కోసం పరితపిస్తున్నాయి. ఎలక్షన్లో గెలవడానికి, అధికారం చేపట్టడానికి రాజకీయ పార్టీలు పొత్తులు కుదుర్చుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రానున్న అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎలాగైనా గెలవడానికి చాలా రాజకీయ పార్టీలు, పొలిటికల్ పార్టీస్ పోరాడుతున్నాయి. ఆ పోరాటంలో భాగంగా ఒంటరిగా కాకుండా పొత్తులతో వెళ్ళి ప్రజల యొక్క మన్ననను పొందాలని ప్రయత్నం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ జనసేనతో కలుస్తోంది, జనసేన పార్టీ కూడా తెలుగుదేశంతో కలవడానికి సిద్ధపడింది. ఈ రెండు పార్టీలు ఇప్పుడు పొత్తులో ఉన్నాయి. వీరికి తోడుగా భారతీయ జనతా పార్టీ, బీజేపీ పార్టీ కూడా వారికి కలిసే అవకాశాలు ఉన్నాయి, వారితో కలిసింది. సో ఒక పార్టీ పొత్తులు పెట్టుకొని ఆ పొత్తుల వల్ల లాభం పొంది అధికారం చేపట్టి ప్రజలకు ఏదో మేలు చేయాలని వాళ్ళ యొక్క ఉద్దేశంగా కనబడుతుంది. ఇక మిగతా పార్టీలు కూడా ఏదో ఒక పార్టీతోటి పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడ్డాయి. ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ జగన్ గారి పార్టీ ఏమో మాకు ఏ పార్టీతో పొత్తు లేదు, కాంగ్రెస్తో కానీ బీజేపీతో కానీ ఇంకా మరి ఏ పార్టీతో పొత్తు లేదు, మాకు ప్రజలతోటే పొత్తు, ప్రజలే మాకు పొత్తు, ప్రజలతోటే పొత్తు అంటూ ప్రజలతో పొత్తు పెట్టుకునే పని ఆ పార్టీలు చేస్తున్నాయి. సో ఈ పొత్తులు పెట్టుకోవటం వల్ల ఒకరి బలం ఒకరికి యాడ్ అయ్యి, అంటే ఒకరి బలం ఒకరికి యాడ్ అయ్యి, సో దానికి ముందుగా ప్లస్ అయిపోయి అధికారం చేపట్టే అవకాశం ఉన్నట్టుగా రాజకీయ పార్టీలు ఎత్తుగడలు వేస్తుంటాయి. అంటే అపోజిషన్ పార్టీని ఓడించడానికి కలిసి పోరాటానికి ప్రయత్నం చేస్తుంటాయి. సో ఏ రాజకీయ పార్టీ అయినా, అంటే రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు, కానీ వైఎస్ జగన్ గారు మాత్రం ప్రజలతో పొత్తు పెట్టుకుంటున్నారు. అంటే ఇక్కడ పొత్తు కామన్గా కనబడుతుంది, మంచిదే. అధికారం చేపట్టడానికి, ప్రజలకు సేవ చేయడానికి పొత్తులు అనేవి కావాలి, ఉండాల్సిన అవసరం ఉంది. కానీ నీవు ఒక క్రైస్తవుడిగా లేకపోతే విశ్వాసిగా, వ్యక్తిగా ఉన్న నీవు ఎవరితో పొత్తు పెట్టుకున్నావు? నీ పొత్తు ఎవరితోటి? నీ పొత్తు నీ రాజకీయ పార్టీల గురించి మాట్లాడతాను. నీ పొత్తు కాంగ్రెస్ పార్టీయా, బీజేపీయా, వైఎస్ఆర్సీపీయా, టీడీపీయా, జనసేన అనట్లేదు. నీ పొత్తు ఎవరితోటి? మనుషులతోట, దేవునితోట? నీ నమ్మకం ఎవరి మీద ఉంది? నీ విశ్వాసం ఎవరి మీద ఉంది? ఇక్కడ దేవుడి బిడ్డలుగా ఉన్న మనము, లేకపోతే క్రీస్తు రక్తంలో కడగబడిన మనము, క్రైస్తవులుగా ఉన్న మనము ఖచ్చితంగా పొత్తు పెట్టుకోవాలి. అది రాజకీయ పార్టీలతో కాదు, అధికారులతో కాదు, లేకపోతే ఇంకెవరితోటో కాదు, కానీ దేవునితో పొత్తు పెట్టుకోవాలి. దేవునితో పొత్తు అయి ఉన్నప్పుడే నీకు బలం చేకూరుస్తుంది, దేవుడు నీకు విజయాన్ని అందిస్తాడు. అలా కాకుండా క్రైస్తవులుగా ఉండి, దేవుని బిడ్డలంగా ఉండి మనము దేవుడితో పొత్తు పెట్టుకోకుండా ఉంటే మనకు ఇబ్బందుల పాలవుతాం, మనకు విజయం చేకూర్చదు, మనం అనగదొక్కబడతాం. చాలామంది దేవుని నమ్ముకుంటారు, విశ్వాసంలో ఉంటారు, ప్రార్థన చేస్తారు, కానీ దేవుడితో పొత్తు పెట్టుకోవటం, దేవుడితో అంటి పెట్టుకోవటాన్ని మర్చిపోతుంటారు, ఎంతగా ఇష్టపడరు. నీ పొత్తు దేవుడై ఉండాలి, నీ పార్టీ యొక్క పొత్తు దేవుడిదై ఉండాలి, దేవుడే నీకు సహకారిగా ఉండాలి. దేవుడు సహకారిగా ఉన్నప్పుడు నువ్వు ఎన్హాన్స్ అవుతావు, డెవలప్ అవుతావు, లేకపోతే అభివృద్ధి చెందుతావు, ఆశీర్వదించబడతావు. మనుషులను నమ్ముకుంటే నువ్వు సాధించలేవు, మనుషులను నమ్ముకుంటే నీకు నిరాశ మిగులుతుంది. మనుషులతో పొత్తు పెట్టుకుంటే, అది ఎవరైనా కావచ్చు, మనుషులతో పొత్తు పెట్టుకుంటే నువ్వు విజయం సాధించలేవు. దేవాతి దేవునితో పొత్తు పెట్టుకో, నువ్వు ఖచ్చితంగా నీ సమస్యలపైన, నీ పరిస్థితులపైన విజయం సాధిస్తావు. ఈ లోకపు రాజకీయ పార్టీలు పొత్తులు ఎందుకు పెట్టుకుంటాయంటే అవతల యొక్క అపోజిషన్ను ఓడించాలని, అంటే అపోనెంట్ను ఓడించాలని, రాజకీయ ప్రత్యర్థిని ఓడించాలని పొత్తు పెట్టుకుంటారు. ఇప్పుడు మనకు రాజకీయ ప్రత్యర్థులు ఎవరు లేరు, కానీ మనకు ఒక ప్రత్యర్థి ఉన్నారు, అతనే సాతాను గారిని ఓడించాలంటే నీ శక్తి సరిపోకపోవచ్చు, నీ బలం సరిపోకపోవచ్చు, నీ యొక్క యుక్తి సరిపోకపోవచ్చు. ఎందుకంటే సాతాను గారు మనకంటే బలవంతుడిని ఓడించడానికి ఇంకొక బలవంతుని మనం కలుపుకుంటే గనక అపవాది అయిన సాతాన్ని ఈజీగా ఓడించవచ్చు. ఇప్పుడు నువ్వు దేవుడితో గనక పొత్తు పెట్టుకుంటే, అంటే అపవాది కంటే బలవంతుడైన దేవునితో పొత్తు పెట్టుకుంటే నువ్వు అపవాది అయిన సాతాన్ని ఎదిరించవచ్చు, వాడిని ఓడించవచ్చు, వాడి యొక్క కుయుక్తులను నువ్వు ఎండగట్టవచ్చు. అందుకనే దేవునితో పొత్తు పెట్టుకున్నప్పుడు అపవాది నీకు సమస్యలు క్రియేట్ చేసి, నిన్ను కృంగదీసి, నీకు శోధనలు ఇచ్చి,
నిన్ను ఇబ్బందుల పాలు చేసి పాపములోకి నరకములోకి తీసుకువెళ్ళే అపవాది పైన నీకు విజయము చేకూరుతుంది. కాబట్టి దేవుడితో పొత్తు పెట్టుకో. దేవుడితో పొత్తు పెట్టుకుంటున్నప్పుడు నీకు వచ్చే ప్రతి సమస్య పైన విజయం సాధిస్తావు, శ్రమ పైన విజయం సాధిస్తావు, శోధన పైన విజయం సాధిస్తావు, అనారోగ్య పరిస్థితి పైన విజయం సాధిస్తావు. ఆర్థిక సంబంధమైన ప్రతి స్థితిగతులను ఆయన మెరుగుపరిచి నీకు ప్రతి దాంట్లోనూ విజయాన్ని ఇస్తాడు. ఓవరాల్గా నీ ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరిచి నిన్ను నీ కుటుంబ జీవితాన్ని లేవనెత్తుతాడు. ఎప్పుడైతే నువ్వు మనుషులపై ఆధారపడతావో లేకపోతే వ్యక్తులపై ఆధారపడతావో నీకు అంతగా విజయం రాకపోగా నువ్వు కృంగిపోవటం, నీరసించిపోవటం జరుగుతుంది. కానీ దేవునితో పొత్తు పెట్టుకుంటే, దేవుడు నీ పొత్తు అయి ఉంటే నీ ప్రతి సమస్య పైన ప్రతి స్థితి పైన విజయం ఉంటుంది. నిన్ను దేవుడు గొప్ప చేస్తాడు. రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోమని చెప్పటం కాదు, కానీ నువ్వు దేవునితో పొత్తు పెట్టుకోమని నేను ఖచ్చితంగా నీకు చెప్తున్నాను. ఆ పొత్తు నీకు విజయం చేకూరుస్తుంది. దేవుడే నిన్ను పరిపాలించేలా చేస్తుంది. ఆయన పరిపాలనలో నువ్వు సుభిక్షంగా ఉంటావు, క్షేమంగా ఉంటావు, నీకు అన్నీ సమకూరుతుంది. అటు పొత్తు నీకు నాకు మనందరికీ దేవుడు దయచేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.